నెంబర్ ఉంది 6 నెంబర్ మిస్ అయిపోతే మీరు గోల్డ్ చైన్ కానీ, గోల్డ్ ఉంగరం కానీ, లేకపోతే గోల్డ్ బ్రాస్లెట్ కానీ, ఆర్నమెంట్ ఏదైనా కూడా దానికి కూడా ఒక లెక్కాచారం అనేది ఉంటుంది. అవి ఎన్ని క్యారెట్స్ వేసుకోవాలి, ఎంత ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మాత్రమే సింపుల్ రెమెడీస్ మీరు చేసుకుంటే మీకు సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, 1వ నెంబర్ కనుక మిస్ అయిపోతే మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఇది వాటర్ ఎలిమెంట్, వాటర్ రిలేటెడ్ ఏముంటాయి, అక్వేరియం లేదా ఫిష్ అక్వేరియంస్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. లేదా వాటర్ ఫాల్స్ వచ్చేటివి మన ఆఫీస్లో కావచ్చు, మన బిజినెస్ ప్లేస్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మన ఇంటి ముందట కూడా వాటర్ని ఎప్పుడు 24/7 లేదా దేవుని పక్షంలో దేవుడి దగ్గర స్థలంలో కూడా మీరు వాటర్ని ఎప్పుడు పెడుతూ ఉండండి. మీకు రిజల్ట్ అనేది దాని యొక్క తత్వానికి సంబంధించిన రిజల్ట్ అనేది కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ రెడ్ కనుక మిస్ అయిపోతే, 9 నెంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయిపోతే రెడ్కి సంబంధించిన క్లాత్ కావచ్చు, లేకపోతే మీరు హ్యాండ్కి సంబంధించి రెడ్ థ్రెడ్ కావచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు, అది రైట్ హ్యాండ్కి. లేకపోతే మెడలో అయినా కూడా మీరు ఎర్రటి దారంతో ఏదైనా పెండెంట్ కూడా ధారణ చేసుకోవచ్చు. అలా సింపుల్, అంటే మీ యొక్క బడ్జెట్ తగ్గట్టు మీరు ఎటువంటిదైనా ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎర్త్కి సంబంధించిన ఎలిమెంట్, ఇక్కడ ఎర్త్కి సంబంధించిన ఎలిమెంట్ కనుక మనం చూసుకున్నట్లే భూమికి సంబంధించి, భూమి ఏంది అంటే మీరు ఎప్పుడు కూడా ఆల్వేస్ చెప్పులు లేకుండా ఉత్త కాళ్ళతో భూమి మీద నడవడం, ఇది ఫ్రీ అండ్ ఎనర్జెటిక్. అంటే మీరు కనెక్ట్ విత్ ఎర్త్ తోటి, అంటే భూమితోటి మీరు కనెక్ట్ కావడం చాలా ఇంపార్టెంట్. ఆ భూమితోటి కనెక్ట్ అవుతూ ఉండడం, గార్డెనింగ్లో నడుస్తూ ఉండడం, పచ్చని గడ్డి పైర్లలో మీరు నడుస్తుండడం, వాక్ చేస్తూ ఉండడం కావచ్చు. మార్నింగ్ వాక్ కూడా వితౌట్ షూ లేకుండా గార్డెన్లో ఎక్కడైనా పార్క్లో వెళ్ళినప్పుడు కూర్చోవడం, చెట్టు కింద కూర్చోవడం, గ్రీనరీ కింద కూర్చోవడం, భూమి మీద కూర్చోవడం, ఇలాంటి పనులు మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి. మీకు దీని యొక్క తత్వానికి సంబంధించిన తక్కువ ఏది ఉన్నా, లోటుపాట్లు ఏది ఉన్నా కూడా మీకు అనేది వర్కౌట్ అవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మీకు 4 నెంబర్ ఏంది, వుడ్ ఎలిమెంట్ కిందికి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చేసి ఇది మెటల్ ఎలిమెంట్ కిందికి వెళ్ళిపోయింది. నెంబర్ 5 మిస్ అయిపోతే మీకు ఎర్త్ ఎలిమెంట్ వెళ్ళిపోయింది. ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్లో 4, 5, 6 లేకపోతే ఏమైంది, మీరే రాజు. అంటే దీ యొక్క రెమెడీస్ని మీరు ఏ విధంగా అప్లై చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని లో షో గ్రీడ్ని చూసేసి మీరు న్యూమరాలజీని క్లబ్ చేసేసుకొని మీ యొక్క పేరుని మీరు మిస్సింగ్ అయిపోయింది, ఈ నెంబర్ మిస్ అయింది, ఆ నెంబర్ మిస్ అయిపోయింది, అనవసరంగా మీ పేరుని మార్చుకోండి. లో షో గ్రీడ్కి న్యూమరాలజీకి ఎటువంటి సంబంధం లేదు. యాక్చువల్లీగా ఇది వాస్తువుకి సంబంధించింది. వాస్తు అంటే మన ఇంట్లో ఏ మూలలో అంటే వుడ్ ఏ లోపం జరిగితే ఆ లోపానికి సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా మందికి తెలియదు. దీని గురించి మీరు తెలుసుకోవడానికి కూడా ఇది మనం ఏమనుకుంటామంటే ఇది నా 4, 5, 6 వచ్చేసి గోల్డెన్ లైన్, సో మీ లైఫ్లో గోల్డ్ ఇది లేకపోతే ఇంకా అయిపోయి మీరు సర్వనాశనం, లేకపోతే మీ లైఫే బాగాలేదని మీరు అనుకుంటారు. తర్వాత వచ్చేసి ఇది సిల్వర్ లైన్, ఇలాంటివంటి ఏమీ లేవు. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా లేకున్నా వాటిని ఏ విధంగా, ఇక్కడ వచ్చేసి ఇంకో విషయం మనం చెప్పుకోవాలి. యాక్చువల్గా ప్రతి ఒక్క హౌస్ని కూడా ఇక్కడ కేటాయించడం, ఇది థాట్ ప్లే. అంటే మీ యొక్క ఆలోచన శక్తిని ఏ విధంగా ఉంటుంది అనేది అంచనా వేయొచ్చు. అంటే ఇక్కడ ఉన్న మీ నెంబర్లను బట్టి మీ యొక్క ఆలోచన శక్తి ఎలా ఉంటుంది. ఇదొకటి 951 అనేది మీ యొక్క విల్ పవర్, మీ యొక్క విల్ పవర్, మీ యొక్క ఎనర్జీ, మీరు ఆలోచించే శక్తి ఏ విధంగా ఉంటుంది. ఇదొకటి వచ్చేసి 276 వచ్చేసి యాక్షన్, అంటే మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు, ఎదుటి వ్యక్తిని మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ యొక్క పవర్ ఏంది, మీ యొక్క యాక్షన్ ఏంది అనేది కూడా ఇక్కడ మీకు చెబుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇది తెలుసుకోకుండా అనవసరంగా మీ లోషో గ్రిడ్లో ఇది పోయింది అది పోయింది కాబట్టి మీరు చేసుకుంటే ఎటువంటి యూజ్ లేదు. సో ఇది చాలా లోషో గ్రిడ్కి సంబంధించిన ఇది. తర్వాత థాట్ ప్లే, విల్ ప్లే, యాక్షన్ ప్లే ఉంది. మెంటల్, ఇది వచ్చేసి మెంటల్ ప్లే. ఎమోషనల్, మీరు ఏ విధంగా ఎమోషనల్ ఉంటారు. ప్రాక్టికల్, మీరు ఏ విధంగా ప్రాక్టికల్గా ఉంటారు అనేది కూడా ఇది మీకు చెబుతుంది. అంటే మీ యొక్క బాడీలో కావచ్చు, మీరు మెంటల్లీగా మీరు ఏ విధంగా ఆలోచన చేస్తారు. అంటే ఈ థాట్ ప్లే, మెంటల్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క ఆలోచన, మీ యొక్క సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ లైన్ మీకు చెప్తుంది. మీరు
ఆలోచన చేస్తుంటారు చాలా మంది. ఇప్పుడు సపోజ్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో 438 ఉంది, ఆలోచన మనసుతో, అంటే వీళ్ళు ఎక్కువగా పగటి కళలు కంటుంటారు ఇట్లాంటి డేట్ ఆఫ్ బర్త్. యాక్షన్కి పోతే ఏముండదు, అంటే వాళ్ళ యాక్షన్కి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ యొక్క యాక్షన్ అనేది పని వరకు పోయేసరికి సరే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇలాంటి పోస్ట్ పోన్లు చేసుకుంటా వెళ్తుంటారు అనమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వీటిని మనం ఏ విధంగా రెమెడీస్ ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేదే మాత్రమే ఇక్కడ మ్యాండేటరీ. అంతేగాని ఇది లోషోగ్రిడ్కి న్యూమరాలజీకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడన్నా మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇది ఇంకా ఇన్డెప్త్ సబ్జెక్ట్, జస్ట్ మీకు ఫండమెంటల్గా పైన చెప్తున్నాను. ఇలాంటివి ఒక 10 వీడియోలు చేస్తే తప్ప మీకు అర్థం కాదు. సో నేను మ్యాక్సిమంగా ట్రై చేస్తాను. జస్ట్ ఇది ఫండమెంటల్గా మీకు చెప్తున్నాను. 1 by 1 మీకు నేను చెప్తాను. థాట్ ప్లే అంటే ఏంది, విల్ ప్లే అంటే ఏంది, యాక్షన్ ప్లే అంటే ఏంది, అసలు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇది లేకపోతే ఎలా దాన్ని సర్వే చేసుకోవాలి, ఇది ఉంటే ఏం చేసుకోవాలి. ఓన్లీ థాట్ ప్లే ఆలోచనలు మస్తుగా ఉంటాయి మీకు. మీరు అన్నీ ఆలోచిస్తారు, ఇలా చేయాలి అలా చేయాలి, ప్లానింగ్స్ మొత్తం చేస్తారు. విల్ పవర్ ఉండదు. విల్ పవర్ కూడా ఉంటుంది కొందరికి. థాట్ ప్లే ఉంది, విల్ ప్లే ఉంది, కానీ యాక్షన్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ పనిలోకి వెళ్తేనే కదా మనకి దానిలో రిజల్ట్ వస్తుందా రాదా అనేది మనకి తెలిసేది. ఎలా తెలుస్తుంది? ఆ పనిలోకి పోయినప్పుడు మాత్రమే మనకి ఆ రిజల్ట్ వస్తుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ వీటి గురించి మనం తెలుసుకోవాలి. వీటి గురించి చెప్పకుండా అనవసరంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో అది మిస్ అయింది, ఇది మిస్ అయిపోయింది, కాబట్టి మీరు కంపల్సరీ మనకి ఇవి ఒక్కటే 4, 5, 6 ఒకటే ఉంటే 4, 5, 6 ఒకటి ఉంటే మాత్రమే మనకి లైఫ్ బాగుంటుంది. లేకపోతే ఇవి 2 మాత్రమే ఇంపార్టెంట్. ప్రతి ఒక్క నెంబర్ ఇంపార్టెంటే, కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఇది ఫిక్స్డ్ చార్ట్. కానీ ప్రతి సంవత్సరం కూడా మన చార్ట్ కూడా మన యొక్క కుండలి లాగా మారుతూ పోతుంటుంది. అంతేగాని ఇదే విధంగా ఫిక్స్డ్గా ఉండదు. ఎందుకు? మన డేట్ ఆఫ్ బర్త్ సపోజ్ ఇందాక చెప్పాను కదా 10/8/1981 ఇది ఫిక్స్డ్ చార్ట్. కానీ ఇతను రన్నింగ్లో ఉంటాడు కదా. ఇప్పుడు 1981 అంటే ఇతను ఇప్పుడు ప్రజెంట్ 03 అనుకుందాం, 2026 ఇప్పుడు ప్రజెంట్ చార్ట్ ఇతనిది ఈ విధంగా ఉంటుంది. బట్ పుట్టినప్పుడు చార్ట్ ఇది. ఈ చార్ట్ని కూడా చూడాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, జస్ట్ ఇక్కడ చిన్నగా వేసి చెప్తున్నాను. ఇప్పుడు పుట్టినప్పుడు ఏంది 1, 8, 1, 9, 8 తర్వాత 1 తర్వాత వచ్చేసి ఇక్కడ బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి వచ్చేసింది. ఇక్కడ ఇవన్నీ మిస్ అయిపోయినాయి. తర్వాత ఇతని యొక్క కువా నెంబర్, ఇక్కడ చాలా మంది కువా నెంబర్ అంటుంటారు. కువా నెంబర్ని చూసినప్పుడు ఇతని యొక్క టోటల్ ఎంత వచ్చేసింది ఇక్కడ 10, 18, 19, 1 అంటే 11లో ఈ మెన్కి అయితే 11 మైనస్ చేయాలి, లేడీస్కి అయితే 4 నుంచి మైనస్ చేసేయాలి ఇయర్లో నుంచి. సో 1 పోతే 10, 1 అగైన్ మళ్ళీ 1 వచ్చింది. సో ఇది పుట్టినప్పుడు. కానీ ప్రజెంట్ చార్ట్లో ఇప్పుడు మార్పు అనేది వచ్చేస్తుందా లేదా? ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ 2026 ఇతనిది ఎలా ఉంటుంది? 1 ఉంది, వుడ్ ఎలిమెంట్ వచ్చేసింది, 2 వచ్చేసింది, 6 వచ్చేసింది. చూసారా? తర్వాత వచ్చేసి ఇది ఎంత? 1, 2, 3, 4, 5 చూసారా? సో ఇతని యొక్క చార్ట్లో ఇప్పుడు చూడండి 5 వచ్చింది, 6 వచ్చింది. ఇక్కడ థాట్ ప్లే ఆలోచన శక్తి తక్కువ ఉంది. విల్ పవర్ అనేది 66% వచ్చింది. తర్వాత యాక్షన్ కూడా 66%. అంటే ఇతను ప్రీవియస్లో పుట్టినప్పుడు కంటే ఇప్పుడు ఏ విధంగా రన్ అవుతున్నాడు అనేది ఇక్కడ మనకి క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఒకవేళ అలా కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కదా, జగన్మోహన్ రెడ్డి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం చూసుకోండి. ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఈయన ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మీ యొక్క లోషో గ్రిడ్ ప్రకారము 4, 5, 6 లేదు, 4, 5, 6 లేదు. మళ్ళీ సీఎం ఎలా అయ్యాడు? మళ్ళీ ఇప్పటికి స్టిల్ ఏ విధంగా ఉన్నాడు చూడండి. 2, 1 డిసెంబర్ 1, 2 తర్వాత 1, 9 తర్వాత వచ్చేసి 7, 2. సో తర్వాత వచ్చేసి ఇతని యొక్క బర్త్ నెంబర్ 3 తర్వాత డెస్టినీ నెంబర్ వచ్చేసి 7. అంతేనా? మీరు కూడా టోటల్ చేసుకోండి. ఈయనే ఉంది కదా, బర్త్ నెంబర్ 3, 12 తర్వాత 8, 9, 1 తర్వాత 3, 3, 6, 7 3/7 బర్త్ నెంబర్. సో కువా నెంబర్ కూడా మీరు తీసుకుంటారో మీరు తీసుకోండి. కువా నెంబర్ ఎంత వచ్చింది? 1 కదా. అంటే మళ్ళీ అగైన్ 10, 11 నుంచి 1 పోతే 10 కదా, అంటే అగైన్ 1 కువా నెంబర్ ఇది.
సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 4 లేదు, 5 లేదు, 6 లేదు మీరు అంటున్నట్లు. తర్వాత వచ్చేసి గోల్డెన్ నెంబర్ లేదు, తర్వాత వచ్చేసి సిల్వర్ లైన్ లేదు. మళ్ళీ సీఎం కాలేదా? అయ్యాడా లేదా సీఎం? సో నేను ఇలా చెప్పుకుంటా పోతే మీరు పవన్ కళ్యాణ్ది చూడండి, చంద్రబాబు గారిది చూడండి, తర్వాత వచ్చేసి ముఖేష్ అంబానీది మీరు చూసుకున్నట్లయితే అనిల్ అంబానీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 456 ఉంది. మళ్ళీ తాను ఎందుకు బిజినెస్లో సక్సెస్ కాలేదు? సో ఇవన్నీ చెప్తే మీకు ఇక్కడ ఎలా అయిపోతా అంటే అవి చూడండి, ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ రివీల్ ఎవరు చేయరండి, కోర్సులలో ఎవరు రివీల్ చేయరు. ఇప్పుడు చూడండి 4 ఉంది, 6 ఉంది, జూన్ 4, 6, తర్వాత 1959 అంటే 6, 6, 12, 13, 14, 10, 16 అంటే 7, డెస్టినీ నెంబర్ 7, తర్వాత 1, 9, 5, 9, తర్వాత వచ్చేసి 6, 11లో 6 పోతే 5, అగైన్ 5 కువా నెంబర్. మీరు ఈ విధంగా తీసుకున్నా కూడా మళ్ళీ ఇతని యొక్క గోల్డెన్ లైన్ 456 వచ్చింది. మళ్ళీ అనిల్ అంబానీ ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు? ఇక్కడ అగైన్ వచ్చేసి ఇతని యొక్క నేమ్ కూడా న్యూమరాలజీ ప్రకారంగా చూసుకున్నా కూడా 1, 5, 1, 3, 1, 4, 2, 1, 5, 1. మీరు చూడండి వండర్ అయిపోతారు. 8, 9, 10 ఫస్ట్ నేమ్ వచ్చేసి 10 వచ్చింది, 5, 10, 11, 12, 13, 14 చూడండి 24, 6 నెంబర్. ఇతని యొక్క డెస్టినీ నెంబరే వస్తుంది 6, 12, 13, 14, 15, 16, 7 అంటే బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 7. ఎందుకు మళ్ళీ ఇతను సక్సెస్ కాలేకపోయాడు? అదే నేను చెప్పేది, మీకు అర్థం కావాల్సింది అక్కడనే. అంతేగాని 5వ నెంబర్ మీద పెడితే, 6వ నెంబర్ మీద పేరు పెడితే, లేదా దీని మీద పెడితే దాని మీద కాదు. ఎవరికి అంటే ఇతను సక్సెస్ కాలేదా? బిజినెస్లో స్టార్టింగ్లో వండర్ఫుల్ సక్సెస్ అయ్యాడు, కానీ ఇప్పుడు కాంట్రవర్సీలో ఎందుకు ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. సో ఈ వీటివి కూడా చార్ట్స్ అనేటివి మూవ్ ఆన్ అవుతుంటాయి, అంటే ప్లానెట్స్ అనేటివి మూవ్ అవుతూ ఉంటాయి. మనం కేవలం ఇది ఫిక్స్డ్ చార్ట్ని చూడడానికి లేదు. ఇతని యొక్క ప్రతి ఒక్క సంవత్సరం ఇతని యొక్క చార్ట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1959, కానీ ఇప్పుడు ప్రజెంట్ 4 జూన్ 2026. ఇప్పుడు ఈ ఇయర్ది మనం చూసుకోవాలి. 4 తర్వాత 6, 2, 2, 6. సో ఈ విధంగా ఉంటుంది చార్ట్. సో ఈ విధంగా మారుతూ పోతుంటాయి. మనం ఇవన్నీ అబ్జర్వేషన్ చేయాలి. తర్వాత 1, 10 మళ్ళీ కువా నెంబర్ మనం చూసుకున్నా కూడా 1 అవుతుంది. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి. అంతేగాని మీ చార్టులో ఈ 4, 5, 6 ఉన్నంత మాత్రాన మీరు సక్సెస్ అవుతారు. మీది గోల్డెన్ లైన్ బాగుందా, సిల్వర్ లైన్ బాగుందా, ఇది బాగుందా, నో యూస్. ఇవన్నీ మీకు ఇలాంటి సీక్రెట్స్ ఎవరు రివీల్ చెయ్యరు. నేను చెప్తున్నాను, బల్లగుద్ది చెప్తున్నాను. సో కాబట్టి మీరు అనవసరంగా వర్రీ కాకండి. నా డేట్ ఆఫ్ బర్త్లో ఈ మిస్సింగ్ నెంబర్ అయింది, అదైపోయింది, సో 4, 5, 6 లేకపోతే ఇంకా నా లైఫ్ వేస్ట్ అని సైకలాజికల్గా డిస్టర్బ్ కాకండి దయచేసి. మనం ఏది ఆలోచిస్తుంటామో మన యూనివర్స్ అంటే మనలో నుంచి బయటికి ఉద్భవిస్తుంది. మనం ఏది అనుకుంటామో అదే అవుతుంది. కాబట్టి మీరు పాజిటివ్ థింకింగ్ చేయండి, పాజిటివ్ అవుతుంది. భయపడకండి. ప్రతి ఒక్క ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని వెతకడానికి మాత్రమే ట్రై చేయండి. ఎందుకు అంటే సమస్య ఉంది అంటే, పరిష్కారం ఉందంటేనే సమస్య పుడుతుంది. ఆ సమస్య కొందరికి తొందరగా దొరుకుతుంది, కొందరు నిదానంగా దొరకవచ్చు. అది మాత్రమే జరుగుతుంది. దాన్ని ఏ విధంగా వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎవరి త్రూ వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచి నేను లోషో గ్రేడ్ నుంచి నేను వీడియోస్ స్టెప్ బై స్టెప్ అసలు ఏంది లోషో గ్రేడ్ ఏంది అనేది ప్రతి వీడియో నేను చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లోషో గ్రేడ్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ చెప్పండి. కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళకందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్.